సిద్దిపేట పట్టణంలోని నాసారపుర ఫిల్టర్ బెడ్ వద్ద గల అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్టే గుడ్లు, బియ్యాన్ని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పిల్లలు చలితో చాలా ఇబ్బందులలో ఉన్నారని బ్లాంకెట్స్ పంపిణీ చేశాం. 5 నెలల నుండి విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు రావడం లేదు. మెస్ పిల్లలు 5 నెలల నుండి రావడం లేదు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉండి కూడా అనాథ పిల్లలకు అన్నం పెట్టడం లేదు. రేవంత్ రెడ్డిని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జోరించిన తక్కువే. రేవంత్ రెడ్డి మళ్ళీ గెలుస్తా అని శపథాలు చేస్తున్నాడు. కమిషన్లు కొట్టుడు, చిల్లర మాటలు మాట్లాడడం, పార్టీలు మారడం, సీట్లు కొనడం రేవంత్కి అలవాటు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు.